ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో అనాలోచన ఉండకూడదు. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, మరి దేవునికి సమీపంగా నువ్వు ఉన్నప్పుడు అనాలోచన, నీ దృష్టి దేవుని మీద ఉండాలి. ఆ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. అనాలోచనతో, వ్యర్థమైన ఆలోచనలతో మన హృదయాన్ని మనం నింపుకోకూడదు. అలాగే నోటిని కాచుకొమ్ము అంటున్నాడు దేవుడు. నీ నోటిని కాచుకొమ్ము. వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలతో దేవుని స్తుతించకూడదు, కానీ మరి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా ఉండాలి. దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన భూమి అంతటినీ ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టి నీ మీద కూడా ఉంటుందని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో స్తుతించు. నీ హృదయంలో ఉన్న మర్మాలను, నీ హృదయంలో ఉన్న మలినాలను తొలగించుకుని దేవుని సన్నిధిని, నీ హృదయాన్ని కుమ్మరించు. నీ హృదయంలో ఉన్న మంచి అయినా చెడైనా దేవుని సన్నిధిలో కుమ్మరించు. యథార్థత కలిగి జీవించు. దేవుడు చూస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా జాగ్రత్తగా ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడే నన్ను చూస్తున్నాడు, నేను మందిరానికి వచ్చాను, ఇక్కడ మనుషులు చూస్తున్నారేమో, వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా అని కాకుండా దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నువ్వు దేవుని ఎదుట నువ్వు కూర్చున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నా హృదయంలో ఆలోచన ఎలా ఉంది? నేను యథార్థత కలిగి నేనున్నానా? దేవుని ఎదుట నేను పరిశుద్ధత కలిగి నేను జీవిస్తున్నానా? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడే నన్ను చూస్తున్నాడు అని నీవు అనుకుని దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే, దేవుని సన్నిధిలో నీ ఆత్మతో, నీ సత్యంతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు గొప్ప మేలులు నువ్వు పొందుకుంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించండి. దేవుని వాక్యాన్ని బుద్ధిగా విని, ఆ వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యాన్ని బట్టి బలపడి వాక్యానుసారంగా నడుచుకోండి. దేవుని సన్నిధిలో మీరు మాట్లాడే మాటలు, మీ ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకుని, ఆ ప్రవర్తన బట్టి, ఆ మాటలను బట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి. మారు మనసు పొందండి, మార్చుకోండి. పరిశుద్ధత కలిగి జీవించండి. దేవుడి నీతి మార్గాల్లో నడుచుకోండి. దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉండి సహాయం దయచేసి నడిపిస్తాడు. అటు కృప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి, ఈ మాటలు వింటున్న బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.